ఈరోజు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు తెలుగుదేశం జాతీయ అధికార పార్టీ అధ్యక్షుడు నందూరి నర్సిరెడ్డి ఉన్నారు. మరి ఈరోజు బ్లడ్ క్యాంపు ఆధ్వర్యంలో చాలామంది అభిమానులు వచ్చారు. రక్తదాన శిబిరం చాలా విజయవంతం చేశారు. మరి వాళ్ళు అడిగి ఎన్టీఆర్ గురించి వాళ్ళకున్న అనుబంధం, వారితో మరి చేసిన మరి పని వర్క్ పట్ల వారి ఎలా క్రమశిక్షణ ఎలా ఉండేది, మరి హార్డ్ వర్క్ ఎలా ఉండేది, వాళ్ళతో చాలా విధానం మరి తెలుసుకున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం, మెగా క్యాంప్ కూడా ఏర్పాటు చేయడమైంది. మనందరి ఆరాధ్య తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమతిప్పని యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మరణం లేని జన్మమదంతి మరణించి జనం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, మరో తరానికి మార్గదర్శిగా నిలిచాడు. అందుకే అతడే ఒక స్ఫూర్తి, అతడే ఒక చైతన్యం, అతడే ఒక ప్రేరణ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు చలనచిత్ర రంగంలో 3 దశాబ్దాలుగా మగటం లేని మహారాజుగా వెలిగి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే రాజకీయ నాయకునిగా, నటుడిగా, సామాజిక సారథిగా, సంక్షేమ ప్రదాతగా ఇవాళ ఎన్టీఆర్ గారి చరిత్రలో సుస్థిర స్థానం ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే తెలుగు చలనచిత్ర రంగంలో రాముడైనా, కృష్ణుడైనా, భీముడైనా, భీష్ముడైనా, అర్జునుడైనా, హరిశ్చంద్రుడైనా, అడవిరాముడైనా, అగ్గిరాముడైనా ఏ పాత్రలో నటించినా తనదైన శైలిలో నటించేటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. విలాసవంతమైన జీవితం, లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఇవాళ పేదల కోసం, బీదల కోసం, అడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు చైతన్యాన్ని ఇచ్చి, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి, గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అలాంటి వ్యక్తి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా హెల్త్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, రక్తదానం, దుప్పట్ల పంపిణీ అన్ని చేస్తున్నాం. మరి రాజకీయ పరంగా కొంతమంది పార్టీని రాజకీయ పరంగా కొంతమంది ఎన్టీఆర్ని విమర్శించినటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా లేరు. ఎన్టీఆర్ చరిత్ర అనేది ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగు వారికి కూడా ఆదర్శమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. అతను చేసిన ప్రజా సంక్షేమాలు ఇలా భారతదేశంలో ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక సంచలనం. ఆయన తెలుగు జాతి బీజాక్షరాలతో నిండినటువంటి వ్యక్తి. మగటం లేని మహారాజు. ఆయన పథకాలు చాలా తీసుకొచ్చిండు. ఒక అభివృద్ధిని చాలా వరకు దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడున్న గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ గారు, పక్కా గృహాలకు శ్రీకారం చుట్టింది గారు ఎన్టీఆర్ గారు. ఇవాళ మహిళలకు మొట్టమొదటిసారిగా ఆస్తిలో హక్కిచ్చింది ఎన్టీఆర్ గారు. అందుకనే ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చరిత్ర ఒక ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన కార్యక్రమాలనే దేశం మొత్తం కూడా చూసి ఫాలో అయినటువంటి చరిత్ర ఉంది. అందుకనే కుక్కడు నీళ్ళు లేక, బుక్కడు వెతుకులు లేక, పక్కపానాలకు పాలన బట్టలు లేక, గుడ్డి దీపాలతో గడ్డు కాలంతో గరీబుల బిడ్డల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం. అందుకని అన్నగారి జీవితం తెలిసిన పుస్తకం లాంటిది. ప్రజాహితం కోసం చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి. వారికి భారతరత్న ఇవ్వాలంటూ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ మరి నందమూరి తారక రామారావు వర్ధంతి స్పెషల్.